హలో అండి. నేను ఇవాళ ఈ గంజి వంచే రైస్ కుక్కర్‌ని ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంతకుముందు మనం రైస్ కుక్కర్‌ల గంజి వంచకుండా దాంట్లోనే ఇనికిపోయి మనం షుగర్ ఎక్కువ తింటున్నామని చెప్పేసి అదొక ఫీలింగ్ ఉండేది గదా! ఇప్పుడు అదే దాంట్లో కొంచెం స్టార్చ్ తీసేసే కుక్కర్స్ వచ్చినాయి. అది ట్రై చేద్దామని నేను ఒకటి ఇవాళ ట్రై చేస్తున్నా. నేను ఇప్పటికి చేయలేదు. ఇది ఎట్లొస్తదో మీకు కూడా చూపిస్తా నేను చేసేటప్పుడు అని చెప్పి చూస్తున్నా. ఈ కుక్కర్ ఎట్లున్నదో చూపిస్తున్నా మీకు. దీంట్లో 2 బౌల్స్ వచ్చినాయండి. ఇదేమో డ్రైన్ చేసేది. ఇది మామూలుగా రెగ్యులర్ మనకు రైస్ కుక్కర్‌లో వస్తది కదా! ఇట్లొచ్చింది. దీంట్లో కూడా వండుకోవచ్చు. మనకి వద్దు గంజి వంచుకోవాలి అని అనుకుంటే ఇది పెట్టి వండుకోవాలండి. ఈ గ్లాస్‌తోని 2 గ్లాసుల రైస్ తీసుకున్నా నేను. దానికి మనం మామూలుగా కుక్కర్‌లో వండుకుంటే 2 గ్లాసులకి 4 గ్లాసులు పోసి వండుకుంటాం కదా! దీంట్లో నేను ఇంకొక ఎక్స్‌ట్రా ఒక గ్లాస్ ఎక్కువ వాటర్ పోస్తున్నా. 1, 2, 3, 4, 5 గ్లాసుల వాటర్ వేస్తున్నా. తర్వాత మనం ప్లగ్ ఇన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మెనూ చూసుకోవాలండి. ఫస్ట్ చూడండి వైట్ రైస్, బ్రౌన్ రైస్, కార్బ్ రెడ్యూస్ అని ఉన్నది కదా! మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదండి కార్బ్‌ది మూడోది. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ రైస్ కావాలి ఏంటి అనేది. మనకి ఇది మూడోది చేసుకొని స్టార్ట్ కొట్టుకోవాలి. స్టార్ట్ చేసిన 40 మినిట్స్ అని చూపిస్తుంది. దాని తర్వాత అది అయిన తర్వాత ఎట్లయితుందో చూద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు ఎట్లుందో చూద్దాం. అన్నం బాగానే అయిందండి. మనం రైస్ కుక్కర్లో వండినట్టుగానే బాగైంది. చూడండి ఎన్ని వాటర్ బయటకు వచ్చినాయి.